అరోమలై ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే అందరికీ చాలా బాగా సెట్ అయింది. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, హీరో చిన్నప్పుడు ఏమాయ చేసేవి తమిళ వర్షన్లో చూసి లైఫ్ అంటేనే లవ్, లవ్ అంటేనే లైఫ్ అనుకుంటూ ఉంటాడు. సో ఎవరినైనా ప్రేమిస్తేనే జీవితం అనేది బాగుంటుందని అనుకుని అమ్మాయిల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. అలా ఇద్దరిని ప్రేమిస్తాడు, బట్ వన్ సైడ్ లవ్ మాత్రమే అది. అలా పెద్దవాడు అయ్యాక తన జాబ్ చేస్తున్న ఆఫీస్లోనే తన మేనేజర్ని లవ్ చేద్దామని అనుకుంటాడు. జాబ్ విషయంలో చాలా సీరియస్గా ఉండడం వలన హీరోయిన్ దేవతలా కాకుండా దెయ్యంలా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు వీళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్ సీన్స్ చూస్తున్నప్పుడు ఇది ఏదో మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలా ఉండబోతుంది అనుకున్నా, బట్ స్కూల్ అండ్ కాలేజ్లో తప్పించి మెయిన్ హీరోయిన్తో వచ్చే లవ్ స్టోరీ అనేది అసలు లవ్ స్టోరీలాగే లేదు. నాకు అర్థం కాలేదు సార్. అంటే హీరో అండ్ మెయిన్ హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ అనేవి అంతకేం నచ్చలేదు నాకు. ఒక సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలే. మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుందంతే. హీరో జాబ్ లైఫ్ గురించి ఇంకా ఫ్యూ కామెడీ సీన్స్తో. లవ్ గురించి ఒక్క టాపిక్ కూడా ఉండదు. వన్స్ మెయిన్ హీరోయిన్ సీరియస్గా చూపించేటప్పటి నుంచి ఇంకా సెకండ్ హాఫ్లో కూడా సేమ్ అలానే ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఫ్లాట్గా. నేనేమో ఏదైనా ఇంట్రెస్టింగ్గా హీరో అండ్ హీరోయిన్ మధ్య జరుగుతుందేమో అని ఫస్ట్ హాఫ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటే సెకండ్ హాఫ్ 40 minutes అయిపోయాక జరుగుతుంది ఆ సీన్ అనేది. అది కూడా ఎలా ఉంటుందంటే మూవీ ఎండింగ్కి వచ్చేస్తుంది, ఎప్పటికైనా లవ్ స్టోరీని స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది ఈ లవ్ స్టోరీ. పోనీలే ఇప్పటికైనా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది కదా అనుకుంటే ఆ లవ్ స్టోరీ కూడా చాలా చప్పగా ఉంటుంది. సాంబార్ చప్పగా ఉంది. ఒక్క సీన్ కూడా వావ్ అన్నట్టుగా అనిపించదు, ఏదో ఉన్నాయిలే అన్నట్టుగా ఉంటాయి అంతే. ఇంకా హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేసిన తర్వాత వచ్చే సీన్స్ అయితే ఏదో మూవీ లెంత్ 10 minutes పెంచడానికి పెట్టినట్టుగా అనిపించింది అంతే. నాకు ఈ మెయిన్ లవ్ స్టోరీ కన్నా కాలేజ్ అండ్ స్కూల్ లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. మూవీ స్టార్టింగ్లో ఏమై చేసేవి తమిళ వర్షన్ రిఫరెన్స్ ఇస్తుంటే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందేమో అని అనుకున్నా, కానీ పెద్దగా ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బాగున్నాయి సాంగ్స్ అనేవి తెలుగు డబ్బింగ్లో కూడా. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని. బాగున్నాయంటే యావరేజ్గా ఉన్నాయి అంతే. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే ఓకే అనిపించింది నాకు. టైంపాస్గా ఏదో ఒకసారికి అలా చూసేయచ్చు సరదాగా. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye.